నా రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు పేరిట ప్రార్థనా టీవీ వీక్షిస్తున్న మీ అందరికీ నా ప్రత్యేక హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. తల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి యేసయ్య, నీ బంగారు పాదాలకు వెళ్ళలేని స్తుతులు స్తోత్రం చెల్లిస్తాము నాయన. కొద్ది నిమిషాలు ప్రభువా నీ శ్రేష్టమైన వాక్యం ధ్యానించబోతుండగా నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానాలు నీ దృష్టికి అంగీకారోగ్యం చేయండి. మీరు మాత్రమే మాతో మాట్లాడే మహిమ పొందమని ప్రార్థిస్తాము నాయన. మనిషిగా నన్ను మాట్లాడితే ప్రయోజనం లేదు నాయన. ఆత్మదేవ, నీ సత్య సారాంశంతో, సత్యపరులతో ఆదరణ కలిగించే మాటలు, జీవము కలిగించే మాటలు, బ్రతుకును మార్చి నీ మాటలతో మాట్లాడి సహాయం చేయమని, నన్ను మీ సులుచాటును మరుగుపరుచుకోమని, నీకే సమస్త ఘనత మహిమాపులు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఆలస్యం లేకుండా త్వరగా మనం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. అనుదినము దేవుని వాక్యంలో ఎదుగుతూ, దేవుని ప్రార్థనలో అనుదినం మన జీవితంలో వాక్య ప్రార్థనలో ఎదుగుతూ, క్రైస్తవ భక్తిలో అందరూ కూడా కొనసాగుతున్నాను. నేను ప్రభువును స్తుతిస్తున్నాను, ప్రభువును ఘనపరుస్తున్నాను. వాక్యము చేత మన జీవితాన్ని మనం సరిచేసుకుందాం. చూడండి, ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయే మాట, అంశము ఏంటంటే, బీ స్టిల్ అండ్ నో దట్ ఐ యామ్ లార్డ్, ఐ యామ్ ద లార్డ్. ఊరక నిలుచుండి చూడడి, ఊరక నిలుచుండి తెలుసుకునండి, నేనే మీ దేవుడనని అని దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ప్రజెంట్ నిర్గమాకాండము 14వ అధ్యాయము 10వ వచనం నుంచి 14 వచనాలు మనం చదువుకుందాం. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మల్ని రప్పించితివా? మమ్మను ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మల్ని ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసులమగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే గదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసులమగుటయే మేలని చెప్పిరి. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిల్చుండి చూడుడి. మీరు నేడు చూసిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. యెహోవా మీ పక్షంన యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పాను. క్రీస్తునందు ప్రేమైన వారలారా, ఈ వాక్య భాగాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు బైబిల్ గ్రంథంలో చాలా చక్కగా పొందుపరిచిన విషయాల్లో అద్భుతమైన విషయం ఏంటంటే, దేవుడు తన నాయకులను, తన ప్రవక్తలను ఆయన కొరకు ఎన్నుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. వెన్ సంబడి ఈజ్ అపాయింటెడ్, ఇట్ ఈస్ బై గాడ్ అలోన్, నాట్ బై మెన్. ఒక వ్యక్తి అభిషేకించబడుతున్నాడు, ఒక నాయకుడిగా లేదా ఒక ప్రవక్తగా ఒక వ్యక్తి అభిషేకించబడుతున్నాడంటే అది దేవుని చేత ఏర్పాటు చేయబడిందని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన బిడ్డలారా, 14వ అధ్యాయం మనం చూస్తున్నప్పుడు మనందరికీ చాలా సుపరిచితమైన మాట, సుపరిచితమైన వాక్యం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఊరక నిలుచుండి చూడుడి అనే మాట మనం చూస్తున్నాం. బీ స్టిల్ అండ్ సీ గాడ్స్ మిరకల్. ఊరక నిలుచుండి చూడుడి. మీరు ఆ 4వ వచనం గమనిస్తే, అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచెదను. ఆ మిడ్స్ట్ ఆఫ్ ట్రబుల్ గాడ్ వాంట్స్ టు షో హిస్ గ్లోరీ. ఆ కష్టంలో, ఆ పరిస్థితిలో, ఆ నష్ట పరిస్థితిలో కూడా దేవుని మహిమను ఆయన కనుపరచాలని ఆశపడుతున్నాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా అట్టడుక్కుపోయి అర్థం కాని సాయ పరిస్థితుల్లో మన జీవితం ఉండి ఈ వాక్యం వింటూ ఉంటే ఈ వాక్యం మనతో మాట్లాడుతుంది. ప్రియమైన బిడ్డలారా, అందుకే వాక్యం చూడండి, కీర్తన గ్రంథము 12వ అధ్యాయం 9వ వచనం, యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. 7 మారులు వెండిలో కరగబడినవి, పవిత్రమైనవి, ప్యూర్ వర్డ్. ఏ కలుషితం లేని వాక్యాన్ని మనం వింటా ఉన్నామని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన బిడ్డలారా, చదవబడిన లేఖన భాగం గమనిస్తూ ఉన్నప్పుడు చూడండి, 10వ వచనం గమనిస్తూ ఉన్నప్పుడు, ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి. అంతవరకు వారి జీవితం సాఫీగా ప్రయాణం అవుతూ ఉంది, అంతవరకు వారి జీవితంలో స్తుతులతో వారు వెళ్తూ ఉన్నారు. కానీ ఒక పరిస్థితి వచ్చింది. ఏంటి ఆ పరిస్థితి అంటే, లోయలోని అనుభవం, అర్థం కాని నిస్సాయ పరిస్థితి,
ముందు చూస్తే ఎర్ర సముద్రం, వెనక చూస్తే ఫరో సైన్యం ఐగుప్తు సైన్యం వెనుక వచ్చుట చూచిరి అనే మాట మనం చూస్తాం. అనేక సార్లు మన జీవితంలో కొన్ని జరగరాని సంఘటనలు మన జీవితంలో జరిగినప్పుడు మనం బాధపడతా ఉన్నాం. ఎందుకు ఈ బాధ వచ్చింది, ఎందుకు ఈ శ్రమ వచ్చింది, ఈ శ్రమ వెనుకల ఏముంది, ఈ శ్రమ వెనుకల ఎంత మహిమ దేవుడు దాచిపెట్టాడు, ఈ శ్రమ వెనుకల నా జీవితంలో ఎంత గొప్ప సాక్ష్యం దేవుడు నా జీవితంలో పెట్టాడు మర్చిపోయి ఈరోజు మనం ఏం చేస్తూ ఉన్నామనంటే ఈ శ్రమ ఎందుకు అని ప్రశ్న వేస్తున్నాం. కానీ ఈ శ్రమ వెనకల కలిగే ఆశీర్వాదం ఎంత గొప్పదే ఈరోజు క్రైస్తవులమైన మనము మర్చిపోతున్నాం ప్రియమైన బిడ్డలారా. అందుకే దేవుడు మరలా మన జ్ఞాపకం చేస్తున్నాడు, గుర్తు తెస్తున్నాడు. ఏంటో తెలుసా? బీ స్టిల్ అండ్ నో ఐ యామ్ ద లార్డ్. ఊరికెళ్ళి చూడు నేను దేవుడినని తెలుసుకో అనే మాటను దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. 4వ వచనం చూస్తూ ఉన్నప్పుడు ఈ మాటను మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఫరో సైన్యం అంతా కూడా వారందరూ ఉక్కిరి బిక్కిరైపోయి, చరిత్రలో మనం చూస్తే ఆ రాణి ఫరో దగ్గరికి వెళ్ళి అంటది, ఎంత ధైర్యంగా పంపించేశావు ఇశ్రాయేలు ప్రజల్ని. మంత్రులు, ఆస్థానకులు అందరూ కూడా వచ్చి మాట్లాడతారు, ఎందుకు ఎంత ధైర్యంగా పంపించేశావు మోషేని, మన దేవుళ్ళు ఎంత గొప్ప దేవతలు, ఎంత గొప్ప దేవుళ్ళు అని వారు చెప్పుకుంటూ వాటి మహిమను వివరిస్తూ ఉంటే ఫరో కోపోద్రేకుడై ఆయన చేస్తున్న పని ఏంటంటే సైన్యాన్ని తీసుకెళ్తా ఉన్నాడు. ఎంతమంది సైన్యం ఉన్నారో మనం గమనిస్తూ చూడండి. నిర్గమాకాండం 14:7. మరియు అతడు శ్రేష్టమైన 600 రథములను, ఐగుప్తు రథములన్నింటినీ వాటిలో ప్రతిదాని మీద అధిపతులను తోడుకొని ఒక యుద్ధానికి వెళ్తే ఎలాగైతే ఎటువంటి సైన్యంతో అయితే వెళ్తాడో అంతకంటే ఎక్కువగా ఫరో వెళ్తా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. చరిత్ర వెళ్తా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. చరిత్రలో చెప్తా ఉన్నారు, అంత భయంకరమైన దాడి చేయాలని, అంతగా చంపేయాలని ఇశ్రాయేలు ప్రజలను ఫరో ఉద్దేశంతో బయలుదేరుతా ఉన్నాడు. అయితే 4వ వచనం చూస్తూ ఉన్నాము, అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచెదను. ఫారోస్ హార్ట్ వాజ్ సో ట్రబుల్డ్. ఫరో యొక్క హృదయం కఠినపరచబడిపోయింది, ఏం చేయాలో దిక్కు తెలియని పరిస్థితి. అయితే అక్కడ చూస్తూ ఉన్నాం, ఫరో హృదయమును కఠినపరచెదను, ఐ విల్ మేక్ హిస్ హార్ట్ హార్డెండ్. ఈరోజు వాక్యం వింటున్న మన జీవితాల్లో కూడా చాలాసార్లు ఈ బండబారిన పరిస్థితుల్లో ఉన్నాము, లోకంతో స్నేహం చేసే పరిస్థితుల్లో ఉన్నామేమో. అయితే దేవుడు మరలా మనతో మాట్లాడుతున్నాడు, నీ ప్రయాస ఆయన, నీ భారం ఆయన, మన భారం మన ప్రయాస ఆయన మీద వేద్దాం ప్రతి బిడ్డలారా. అందుకంటున్నాడు, ఊరికి నిల్చుండి చూడండి. ఎందుకు ఫరో హృదయం కఠినపరచబడింది? A biggest question raised by all big scholars and theologians. ఎంతోమంది వేదాంత పండితులు ఎందుకు ఫరో హృదయం కఠినపరచబడింది అని అనుకుంటా ఉన్న ప్రతిసారి కూడా దేవుడు మన జ్ఞాపకం చేసే మాట ఏంటో తెలుసా? ఫరో హృదయం కఠినపరచబడింది కాబట్టి దేవుని మహిమ అందరి ఎదుట, శత్రువుల ఎదుట కూడా కనుపరచబడింది. హల్లెలూయా. 10వ వచనం చూస్తూ ఉన్నప్పుడు ఫరో సమీపించుచుండగా, శ్రమ సమీపించుచుండగా, ఫరో శ్రమ వారి జీవితంలోకి వస్తూ ఉన్నప్పుడు, ఫరో అనే శ్రమ వారి జీవితంలోకి వచ్చినప్పుడు వారి జీవితం ఉక్కిరి బిక్కిరైపోయి అర్థం కాక దేవుణ్ణి మొరపెట్టడం ప్రారంభించారు. దే బిగాన్ టు షౌట్, దే బిగాన్ టు క్రై అవుట్. ఇశ్రాయేలు ప్రజల్లో ఒక గొప్ప లక్షణం ఏంటి? ఇశ్రాయేలీయుల్లో ఒక గొప్ప లక్షణం ఏంటి అంటే, శ్రమ సంభవించినప్పుడు, కష్టం సంభవించినప్పుడు వారు దేవుని వైపు చూస్తారు. భయంకరమైన శ్రమలో కూడా దేవుని పైన వారు ఆనుకుంటారు దేవుని. నిర్గమాకాండం 2వ అధ్యాయం 23వ వచనం చదువుదాం. అలాగూ అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా, తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగును విని ఆ అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకును. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యం ఉంచెను. వారు చేస్తున్న ఆ వెట్టి పనులను బట్టి వారు మొరపెట్టినప్పుడు దేవుడు వారి ప్రార్థన ఆలకిస్తున్నాడు. అందుకే మనం చూస్తాం, మనకు చాలా ఇష్టమైన మాట, మనందరికీ బాగా తెలిసిన మాట, ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం
3వ వచనం, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. When they began to pray, miracles started. Hallelujah. ఎప్పుడైతే మనం ప్రార్థన చేయడం ప్రారంభిస్తామో, ఎప్పుడైతే మన మొర దేవుడు ఆలకిస్తూ ఉంటాడో, అప్పుడే మన జీవితంలో దేవుడు తన కార్యాన్ని ప్రారంభిస్తాడు. ప్రెజెంట్ గాడ్ వాంట్స్ టు ఎగ్జిబిట్ హిస్ వర్క్, హిస్ పవర్, హిస్ మాజెస్టీ. తన యొక్క మహిమను, తన యొక్క శక్తిని కనపరచాలని ప్రభు ఆశపడుతున్నాడు మన జీవితంలో. ఈరోజు ఆ రోజు చేసిన దేవుడు ఇంకా సజీవుడుగా ఉన్నాడు. అందుకే మోషే ప్రవక్త ఎప్పుడైతే ఆయన ఎన్నుకోబడుతున్నాడో, ఆ పొదలో నుంచి మాట్లాడబడుతున్న మాటను మనం గమనిస్తూ ఉన్నప్పుడు 3వ అధ్యాయంలో మనం ఆ మాట చూస్తాం. నిర్గమకాండము 3వ అధ్యాయం 15వ వచనం నుంచి, మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు. నిర్గమకాండం 3వ అధ్యాయం 14వ వచనం. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. ఉన్నవాడను అనువాడను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. అల్ఫయు ఒమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. అల్ఫా ఒమేగా నేనే, అల్ఫా ఒమేగా నేనే అని సెలవిస్తున్న దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజల జీవితంలో ఎటువంటి అద్భుతమైతే చేశాడో, ఈరోజు కూడా అటువంటి అద్భుతం నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో చేయాలని ఆయన ఆశపడుతున్న దేవుడు. ప్రియమైన బిడ్డలారా, మనం ఆశపడ్డం కాదు, కానీ ఆయన మన జీవితాలను బట్టి, మన జీవితాలను చూస్తున్నప్పుడు ఆయన ఆశపడుతున్నాడు. ఆయన ఇలా హెచ్చించాలనుకుంటున్నాడు. పడిపోయిన ప్రతి చోట లేవనెత్తాలని ఆశపడే దేవుడు ఆయన. చూస్తాం నిర్గమాకాండం 14వ అధ్యాయంలో మాట మనం చూస్తున్నప్పుడు, ఫరో సమీపించుచుండగా, when Pharaoh came towards them, వారి దగ్గరకు వస్తూ ఉన్నప్పుడు భయముతో, భీతితో వారు ఏం చేస్తున్నారు తెలుసా? మొరపెడుతున్నారు. మొరపెట్టిన వారు అక్కడేమో దేవుడి వారి ప్రార్థన లక్ష్యం ఉంచాడు, కానీ ఇక్కడ వారి ప్రార్థన లక్ష్యం ఉంచలేకపోతాడు. ఇక్కడ ఆ ప్రార్థన వినాలని ఆశపడుతున్నప్పటికీ కూడా, దేవుడు ఆ ప్రార్థన విన్నప్పటికీ కూడా, ఈ ప్రజల హృదయం ఏమైపోయిందనంటే దేవునికి దూరంగా ఉంది. ఈరోజు వాక్యం వింటున్న మనము కూడా మన జీవితంలో యెహోవా నా బలమా, యథార్థమైనది నీ నామం అనే పాట పాడగలుగుతా ఉన్నాం. నా శత్రువులను చుట్టినా అని పరిస్థితిలో గుండా ఆరాధన చేయగలుగుతున్నాం, పాట పాడుతున్నాం. కానీ మన జీవితంలో పెదవులతో స్తుతిస్తున్నాం, కానీ మన హృదయాలు చాలా దూరంగా వెళ్ళిపోయాయని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రెజెంట్ బిడ్డారా, ఈ వాక్యం వింటున్న ప్రతిసారి మన హృదయాన్ని దేవునికి దగ్గరగా చేసుకుంటా ఉన్నాం, దేవునికి దగ్గరగా వస్తున్నాం. ఒక గొప్ప సేవకుడు ఆర్సి స్ప్రౌల్ అని ఒక గొప్ప సేవకుడు ఏం చెప్తారంటే, నువ్వు ఎంత దేవుడికి దగ్గరగా వస్తావో నీకు అప్పుడు అర్థమవుతుంది నువ్వు ఎంత దేవునికి ఇన్నాళ్ళు దూరంగా ఉన్నావు. ఇన్నాళ్ళు నువ్వు దూరంగా ఉన్నావో నీకు అర్థమవుతుంది అంటాడు. When you come closer to God, you will understand how far you were. ఒకప్పుడు నీ జీవితంలో ఎంత దూరంగా ఉన్నావో నీకు తెలుస్తుంది. దేవుని దగ్గరకు వచ్చే ప్రతిసారి, ఆ అపరాధ భావంతో వస్తున్న ప్రతిసారి, పాపంతో వస్తున్న ప్రతిసారి నీకు అర్థమవుతుంది ఎంత నువ్వు దూరంగా ఉన్నావు, ఎంత మనము దేవునికి దూరంగా ఉన్నాము. ఈ ఇశ్రాయేలు ప్రజలు కూడా ప్రార్థన చేస్తున్నారు, కానీ దేవునికి దూరంగా ఉన్నారు. ఎందుకంటే మనం 11వ వచనం చూస్తే, అంతటా వారు మోషేతో ఐగుప్తులో సమాధులు లేవని అరణ్యంలో చర్చకు మమ్మను రప్పించితివా. ఈ ముందు మాట చూసినప్పుడు, తమ వెనుక వచ్చి చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతవరకు వారి జీవితం సాఫీగా నడుస్తూ ఉంది. అంతవరకు వారు యెహోవా నా బలమా అంటున్నారు. అంతవరకు వారు దేవుని స్తుతిస్తూ ఉన్నారు. అంతవరకు బూరలతో నాట్యం చేస్తూ ఉన్నారు, ప్రభువును వారు స్తుతిస్తున్నారు. అయితే ఎప్పుడైతే వారి జీవితంలో శ్రమ వచ్చిందో భయపడడం ప్రారంభమైంది, మొరపెట్టడం ప్రారంభం చేశారు. భయపడి యెహోవాకు మొరపెట్టి, అంటే అంతవరకు ఎవరు మమ్మల్ని నడిపిస్తున్నారు,
14వ అధ్యాయం చివరి వచనం చూస్తున్నప్పుడు ఆ మాటలు మనం చూస్తాం. 13వ అధ్యాయం చివరి వచనంలో 23వ వచనాన్ని గమనిస్తున్నప్పుడు, ఆయన పగటి వేళ మేఘస్తంభమునైనను రాత్రి వేళ అగ్నిస్తంభమునైన ప్రజల ఎదుటి నుండి తొలగింపలేదు. పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా నడిచి వారి జీవితాలను రక్షిస్తూ ఉంటే, ఎప్పుడైతే వారి జీవితాల్లో శ్రమ వచ్చిందో అప్పుడు వారు మర్చిపోయి, ఆ పగలు మేఘస్తంభం రాత్రి అగ్నిస్తంభం నడుస్తూ ఉంటే వారి జీవితాల్లో మైమరిచిపోయి వెళ్ళిపోతూ ఉన్నారు. దేవుణ్ణి మర్చిపోయిన పరిస్థితిలో ఉన్నారు. అప్పుడు ఫరో హృదయం కఠినపరచబడగా ఆ 600 రథాలతో ఆయన అధిపతులతో ఫరో బయలుదేరి వారి ఎదుటికి వచ్చినప్పుడు భయపడి తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి అనే మాట మనం చూస్తాం. మిక్కిలి భయపడి, దేవర్ ఫ్రైటెండ్ అనే మాట మనం చూస్తాం. వారు మిక్కిలి భయపడి దేవునికి మొరపెట్టడం ప్రారంభించారు. ఈరోజు మన జీవితాల్లో కూడా సంతోషంగా ఉన్నప్పుడు, బంధువులతో ఉన్నప్పుడు, బాగా మన జీవితం సాఫీగా కొనసాగుతూ ఉందన్నప్పుడు దేవుడు ఎప్పుడు మన జీవితంలో గుర్తురాడు. ఎప్పుడైతే మన జీవితంలో శ్రమ వస్తుందో, ఎప్పుడైతే మన జీవితంలో కష్టం వస్తుందో అప్పుడు గుర్తొస్తాడు దేవుడు. ఎందుకంటే అప్పుడు వరకు ఆశీర్వదించిన దేవుడు ఒక్కసారి నీ జీవితంలో ఆర్థిక క్షోభ వచ్చినప్పుడు దేవుడిని గుర్తొస్తాడు. అంతవరకు బాగున్న నీ జీవితంలో ఒక్కసారిగా నీ జీవితంలో ఉపద్రవం వచ్చినప్పుడు, అనారోగ్య సమస్య రీతిలో నీ జీవితంలో మీద పడినప్పుడు అప్పుడు గుర్తొస్తాడు దేవుడు. వీరు గుర్తొచ్చినప్పుడు వారందరూ మోకరించి ప్రార్థించారన్నది లేదు అక్కడ. మీరు బాగా గమనిస్తే అక్కడ చదివితే ఆ 11వ వచనం దగ్గరకు వస్తే, వారు మోషేతో, మానవుడిగా మానవ నైజం కలిగిన మోషే కూడా భయపడతా ఉన్నాడు. కానీ ఆయన ఎప్పుడైతే ఆ పొద అనుభవం, స్కాలర్స్ అందరూ కూడా, థియోలాజియన్స్ కూడా, గొప్ప గొప్ప సేవకులు చెప్పేది ఏంటంటే మోషేకి ఎందుకు అంత ధైర్యం అనంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేంజ్ హిమ్. తన మొదటి అనుభవం దేవునితో ఏదైతే ఉందో ఆ అనుభూతి తన జీవితాన్ని మార్చేసింది. ఎడారిలో పెట్టి ఒక్కడిని పెట్టినా నేను మోషే తన దేవుడిని నమ్మగలడు. అంత విశ్వాసం కలిగిన వ్యక్తి మోషే. ఇక్కడ మనం చూస్తాం, అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మును రప్పించితివా, మమ్మును ఐగుప్తు నుండి బయటికి రప్పించి మమ్మును ఇట్లు చేయనేలా. దే చేంజ్డ్ దేర్ హోల్ పర్సెప్షన్. ఒక్కసారిగా ఫరో సైన్యాన్ని వారు చూసినప్పుడు, ఒక్కసారి ఈ శ్రమ సంభవించినప్పుడు మన జీవితంలో కూడా ప్రభువా మమ్మల్ని మర్చిపోయావా, మమ్మల్ని విడిచిపెట్టేసావా అనే పరిస్థితులకు మనం వస్తూ ఉన్నాం. కానీ దేవుడు విడిచిపెట్టినట్లుగానే నీ పరిస్థితి కనబడతా ఉంది, మర్చిపోయినట్టుగానే కనబడతా ఉంది మన పరిస్థితి. అయినా ఆయన చెప్తున్న మాటను మనం గమనిస్తే చూడండి, వాళ్ళు అంటున్నారు 12వ వచనంలో, మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసుల మగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా, మేము ఈ అరణ్యమును చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసుల మోటయే మేలని చెప్పి. అంటే ఇక్కడ చచ్చే బదులు అక్కడికే పోయి మేము వాళ్ళ ముందు మేము సాష్టాంగపడి మేము సబ్మిట్ అవుతే, మమ్మల్ని మేము లోబరుచుకొని మమ్మల్ని మేము లొంగ తీసుకుంటే అక్కడ ఫరో ఏమన్నాడు కదా, మమ్మల్ని వదిలేస్తాడు కదా అనే ఉద్దేశంతో వారు ఉన్నారు. అందుకంటే మా జోలికి రావద్దు అంటారు. 13వ వచనం చూసినప్పుడు అంతవరకు వింటున్నాడు మోషే పరిస్థితుల్లో వాక్యం చెప్తున్నా, నేనున్నా, వింటున్నా, మీరున్నా, ఇంకా ఎవరైనా సేవకులున్నా ఒక్క నిమిషం కూడా సహించలేరు. కానీ మోషే ఎంత సహిస్తున్నాడు చూడండి. He seems he was absent, but he was present and hearing all those cry of Israelites. ప్రతి ఒక్క బాధను, ప్రతి శ్రమను వారు పొందుతున్న వెట్టి పనులను, అందుకే చూస్తాం ఆ వెట్టి పనులోనే మనం చూస్తున్నాం, ఆ మాట మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజు వారు ఎంత భయంకరమైన పరిస్థితి గుండా వెళ్తున్నారంటే, చరిత్రలో మనం వెళ్ళి చూస్తే ఒక పెద్ద పట్టణం, రామసేన కోసం ఒక పెద్ద పట్టణం కట్టాలని వారు ఆశపడ్డారు. వారికి ముందున్న తన తండ్రి గారి కోసం పెద్ద పట్టణం కట్టాలని, ఫరో కోసం పట్టణం కట్టాలని వారు ఆశపడ్డారు.
ఆశపడినప్పుడు వారు చేసిన పని ఏంటంటే, ఈ ఇశ్రాయేలు ప్రజలను బానిసలుగా వాళ్ళు చేసుకొని వారి జీవితాలను ఏం చేశారంటే నలగొట్టిన పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఎంత విచ్చలవిడి బానిసత్వం అని అంటే వెట్టి పనిలోనే మాట పని చూస్తూ ఉన్నాం. ఒకవేళ పని చేస్తూ ఒక వ్యక్తి కింద పడినా, ఒక వ్యక్తి అనారోగ్యంతో ఉండి కళ్ళు తిరిగి కింద పడిపోయినా కొరడాతో కొట్టి మరి ఆ వ్యక్తిని లేవనెత్తి మరి పని చేపించేంత మూర్ఖమైన ప్రజలు ఐగుప్తు ప్రజలుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజుల్లో వారి చూపిస్తున్న ఆ బానిసత్వాన్ని మనం చూస్తూ ఉన్నాం. అవన్నీ చూసినా కూడా వారి జీవితంలో ఏం చేస్తున్నా తెలుసా, ఆ పరిస్థితిని చూస్తున్నారు. డోంట్ సీ యువర్ సిచ్యువేషన్, సీ యువర్ సేవియర్. నీ పరిస్థితిని చూడొద్దు, పరిస్థితిని అధిగమించగలిగిన దేవుణ్ణి మనం చూద్దాం. ఏమైనా చేయగల దేవుణ్ణి మనం చూస్తాం. మన కథ మొత్తం మార్చగలిగిన దేవుణ్ణి మనం చూద్దాం. ప్రతి బిడ్డలారా, ఆయన వైపు మనం చూద్దాం. చూడండి, ఆ కింద మాటను మనం చూస్తాం. మొదటిగా వారి జీవితంలో భయపడ్డారు. ఆ భయం వారి జీవితాన్ని మొరపెట్టేదిలాగా చేసింది. రెండవదిగా వారి జీవితంలో మొరపెట్టారు, కానీ ఆ సందర్భాన్ని బట్టి వారి జీవితంలో ప్రార్థన ఆలకించలేదు, జవాబు రానప్పుడు వారి జీవితంలో ప్రశ్న వస్తుంది. అందుకే వాళ్ళు అంటున్నారు, చూడండి, మా జోలికి ఇక రావద్దు, చచ్చు కంటే మేము ఐగుప్తు ఇక్కడ రప్పించితివా, ఒక ప్రశ్న వస్తూ ఉంది. భయం వచ్చింది, మొరపెట్టారు. మొరపెట్టిన తర్వాత వారి జీవితంలో జవాబు రాలేక ఆ జవాబు పొందుకోలేదు కాబట్టి మరలా ఏం చేస్తుందంటే ప్రశ్నగా మారింది. ప్రశ్నగా మారిన తర్వాత మోషే సమాధానం ఇస్తాం. మోషే విశ్వాసముతో, నమ్మకంతో, దేవుని యెడల భయభక్తితో ఆ సమాధానం ఇస్తాడు. చూడండి 13వ వచనంలో, అందుకు మోషే భయపడకుడి. అక్కడ మనం చూస్తూ ఉన్నాం, మొదటిగా వారు భయపడి దేవునికి మొరపెట్టారు. కానీ ఇక్కడ మోషే అంటున్నాడు, మీరు భయపడద్దండి. భయపడకుండా ఏం చేయాలంటున్నాడు చూడండి, యెహోవా మీకు నేడు కలుగు చేయు రక్షణను మీరు ఊరక నిల్చుండి చూడుడి. బీ స్టిల్ and know that I am your God and Yahweh is your God. God Almighty can save your life. సర్వశక్తిగల దేవుడు మన జీవితంలో ఏమైనా చేయగలడు. ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనం గమనిస్తున్నప్పుడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా నున్నదా? నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ టు యువర్ గాడ్. ఏది కూడా అసాధ్యము కాదు. నీ పరిస్థితి చూస్తూ ఉన్నప్పుడు నువ్వు అసాధ్యం అనుకుంటున్నావు, కానీ నీ పరిస్థితిని బట్టి దేవుని పాదాల దగ్గరకు వచ్చినప్పుడు, నీ పరిస్థితిని బట్టి దేవుని చూసినప్పుడు ఆయన సమస్తం చేయగలడు. అర్థం కాని పరిస్థితుల్లో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. ఈ మాట మనం చూస్తూ ఉన్నాం, భయపడకుడి. వారు భయపడ్డారు కాబట్టి మొరపెడతాం, కానీ ఇక్కడ చూస్తున్నాం భయపడకుడి, ఊరికి నిల్చుండి చూడుడి అనే మాట మనం చూస్తున్నాం. కీర్తనల గ్రంథము 46వ అధ్యాయం 11వ వచనం, ఊరకుండుడి, నేనే దేవుడునని తెలుసుకునుడి. అన్యజనులలో నేను మహోన్నతుడనగుదును, భూమి మీద నేను మహోన్నతుడనగుదును. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. మోషే ఎందుకు ధైర్యంగా ఉన్నారంటే, సైన్యములకు అధిపతియగు దేవుడు తనకు తోడుగా ఉన్నాడని తెలుసు. యాకోబు యొక్క దేవుడు ఆశ్రయంగా ఉన్నాడు, తన పితరుల దేవుడు ఆశ్రయంగా ఉన్నాడని నిరీక్షించాడు. కాబట్టే తన జీవితంలో ఆయన అంటున్న మాట, భయపడకుడి, ఊరిక నిల్చుండి చూడుడి. మీరు 10వ వచనం చూస్తున్నప్పుడు, ఊరుకుడి, నేనే దేవుడిని తెలుసుకోండి. అన్యజనులలో నేను మహోన్నతుడగుదును, భూమి మీద నేను మహోన్నతుడనగుదును అనే మాట మనం చూస్తున్నాం. ఈ కార్యం జరుగుతూ ఉన్నప్పుడు చూడండి, అక్కడ వారు ఆ మాట చెప్పిన వెంటనే మోషే అక్కడ చూడండి 14వ వచనంలో, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలని ప్రజలతో చెప్పాను. బీ స్టిల్, బీ కామ్. ఎందుకు అంతగా అరుస్తూ ఉన్నారు? ఎందుకు మీ జీవితంలో అంత బాధపడతా ఉన్నారు? ఈ యొక్క పరిస్థితికే మీరు బాధపడితే ఎలా? కానానుని ఎలా మీరు స్వతంత్రించుకుంటారని వారు చెప్తూ, మీరు భయపడద్దండి, ఊరిక నిల్చుండి చూడండి. టర్న్ యువర్ ఫియర్ ఇంటూ ఫెయిత్. మన భయాన్ని విశ్వాసంగా మనం మార్చుకోవాలి. భయపడుతున్నామా మన జీవితంలో? విశ్వాసంగా మార్చుకుందాం. ప్రభువా, ఈ భయంలో ఉన్నాను ప్రభువా, నాకు విశ్వాసం దయచేయి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. ఈ మాట మనం చూస్తాను చూడండి, మీ పక్షమున యుద్ధము చేయను, మీరు ఊరికే ఉండవాలని ప్రజలతో చెప్పాను.
ఆ కింద నుంచి మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ కార్యం ఎలాగ మారింది, వారు ఊరికెళ్ళి చూసినప్పుడు వారు ఎంత గొప్ప కార్యం దేవుడు చూశాడు చెప్పి నేను వాక్యం ముందుకు తెస్తాను. నిర్గమాకాండం 14వ అధ్యాయం 21వ వచనం నుంచి, మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను 6 నేలల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడవలే నుండెను. అంతవరకు దెర్ వాస్ నో డైరెక్షన్. ఇంకా డైరెక్షన్ కూడా మారదు అన్న పరిస్థితిలో గాడ్ చేంజ్డ్ ద డైరెక్షన్. ఆయన నమ్మినప్పుడు, ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు మన ప్రతి పరిస్థితిని కూడా ఆయన మార్చగల శక్తిమంతుడు అని దేవుడు మనతో మాట్లాడతాం. ఈ మాట మనం చూస్తూ ఉన్నప్పుడు 6 నేల మీద నడిపించబడిన ఇశ్రాయేలు ప్రజలు వారికి ఎలాగున్నాయంటే నీళ్లు చూడండి, నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను 6 నేలల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడవలే నుండెను. నాశనం చేయాల్సిన నీళ్లు, చంపేయాల్సిన నీళ్లు వారి జీవితంలో ప్రొటెక్షన్గా నిలబడతా ఉన్నాయి, సురక్షితంగా నిలబడతా ఉన్నాయి, సంరక్షణ కలిగిస్తూ ఉన్నాయి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం చూస్తాం. 43వ అధ్యాయం యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనం, నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడయుందును. ఈవెన్ ఇన్ ద స్టిల్ వాటర్స్ ఐ విల్ బి విత్ యూ. ఏ పరిస్థితి గుండా వెళ్ళినా, అంత పరిస్థితి మనకు రాలేదు కానీ అక్కడ వారు ఆ పరిస్థితిలో ఉన్నప్పటికీ 6 నేల మీద నడిపించిన దేవుడు నీ జీవితాన్ని, నా జీవితాన్ని, మనందరి జీవితాన్ని కూడా అటువంటి సురక్షితమైన గమ్యానికి ఆయన చేర్చగల శక్తివంతుడు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఆ కింద చూడండి ఏమైపోతుందో. వారు వచ్చిన వెంటనే ఈ వీరు కూడా, ఫరో సైన్యం కూడా వారితో వెళ్తూ ఉంది, వస్తూ ఉంది. ఈరోజు మన జీవితాలు కూడా శోధనలు, కష్టాలు, మనము క్రైస్తవులమైనంత మాత్రాన, రక్షణ పొందుకున్నంత మాత్రాన, బాప్తీసు అనుభవంలోకి వచ్చినంత మాత్రాన, క్రీస్తును తెలుసుకొని ఆయన వల్లే జీవిస్తున్నంత మాత్రాన ఆ శ్రమలు, శోధనలు రాకుండా పోతాయా? వీళ్ళు ఎలాగైతే అలాగే వస్తున్నారో అవి కూడా అలాగే వస్తాయి. కానీ ఎప్పుడైతే మనం దేవుని నమ్ముకుంటామో, నిజంగా ఆ రక్షణ అనుభవంలో మనము ఉంటామో, ఆయన రక్షణను నిజంగా మనం చూస్తాం. హల్లెలూయా. ఈ మాట మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే వారు వెళ్ళిపోతున్నారో, వాళ్ళకి అలా ఉన్నప్పుడు వీరు కూడా ఏం చేస్తున్నారంటే ఇదేదో బాగుందని చెప్పేసి వారు కూడా వెళ్ళిపోతానే. ఇప్పటికీ చరిత్రకారులు చెప్తా ఉన్నారు, దే ఫౌండ్ సమ్ ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్. ఎన్నో రథచక్రాలు వారు చూస్తున్నట్టు ఈరోజు చెప్తా ఉన్నారు. సో బైబిల్ ఈజ్ ట్రూత్. ఈ మాటను మనం కింద చూస్తూ ఉన్నప్పుడు 28వ వచనంలో, 14వ అధ్యాయం నిర్గమాకాండం 14:28వ వచనంలో, నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను, రౌతులను వారి వెనుక సముద్రములకు వచ్చిన ఫరో యొక్క సర్వశ్రేణు కప్పివేసినను వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. నాట్ ఈవెన్ వన్. అంతగా దేవుడు భీకరమైన ఆశ్చర్య కార్యాలు ఆయన చేయగలడు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం వింటూ మన జీవితంలో ఇన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తూ ఈ ప్రార్థనకు జవాబు లేదు అని అనుకుంటున్నామా? భయపడక మొరపెట్టినప్పుడు, విశ్వాసముతో, నమ్మకముతో మొరపెట్టినప్పుడు ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు. అంతవరకు తిట్టిన ప్రజలు చివరిగా మనం చూస్తూ ఉన్నాం, ఒక సాక్ష్యంగా మార్చాడు. శ్రమ వారికి సాక్ష్యంగా మారింది. వారి శ్రమ వారి జీవితంలో సాక్ష్యం తెచ్చింది. తల ఉంచుతాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి యేసయ్య, నీకు వందనం చెల్లిస్తాం ప్రభువా. అవును తండ్రి, ఫరో హృదయం కఠినపరచబడింది. ఎందుకంటే ప్రభువా, ఫరో నీ మహిమను చూడ్డానికి ప్రభువా తండ్రి, ఫరో హృదయం కఠినపరచబడిందని ప్రభు మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనం చెల్లిస్తాం ప్రభువా. అవును తండ్రి, మొదటిగా ఇశ్రాయేలు ప్రజలు ప్రభువా భయపడినప్పుడు వారు మొరపెట్టినప్పుడు నాయన ప్రభువా వారి జీవితంలో ప్రశ్న వచ్చింది నాయన ప్రభువా. ఆ ప్రశ్నతో మోషే దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభువా, మోషే అంటున్నాడు ప్రభువా, ఊరిక నిల్చుని చూడి నేడు చూసే ఐగుప్తులు మీరు మరెన్నడూ చూడలోనే ప్రభువా ఒక వాగ్దానం ప్రభువా చేసిన ఆయన ప్రభువా, గొప్ప కార్యాన్ని వారి జీవితం చేసిన దేవానికి వందనాలు. ఈ వాక్యం వింటూ ఎవరైతే అటువంటి గొప్ప కార్యాల కొరకు ప్రభువా తండ్రి ప్రార్థన చేస్తున్నారో, మొరపెడుతున్నారో వారికి మీరే జవాబిచ్చి నడిపించి మీ కార్యం చేయించమని నీకే సమస్త ఘనత మహిమ ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున పేరిట ప్రార్థించడి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ us all.